అందరికీ నమస్కారం. ఒక 2 విషయాలు. మనం ఏదైనా మంచి సినిమా, మెసేజ్ ఉన్నటువంటి సినిమా చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది మనకి. ఆ సినిమా చూస్తున్నంత సేపు కూడా మనం కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, సాధించాలి, ఇంకా ఏదో ఒకటి చేయాలి. సేవ లాంటిది గానీ, కార్యం సాధించడం గానీ, పట్టుదలగా సాధించడం గానీ, రకరకాలు ఎవరి వ్యూని బట్టి వాళ్ళకి మనం కూడా ఏదోటి చేయాలి, ఏదోటి చేయాలి అనిపించేసి మన మనసుకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఆ పాట వచ్చినప్పుడు కానీ, సినిమా పాట వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఖాళీగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎలా చేయాలి, అలా చేయాలి అని అనిపిస్తుంటుంది. అప్పుడు ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. వాడి దృష్టి ఉండదు. కాబట్టి ఇంటికి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని మనం ఏం సాధించుదాం అనుకున్నామో, పలానా విధంగా చేద్దాం, ఎలా చేద్దాం, అలా చేద్దాం అనిపించింది. ఆ పట్టుదల సాధించాలి అనేటువంటి ఆ పట్టుదల, ప్లాన్స్ ఇవన్నీ కూడా ఒక చోట రాసేసుకోవాలి. ఒక చోట రాసేసుకోవాలి, ఎదురుగా కనిపించేలాగా. ఎక్కడో రాసేసి మనం మర్చిపోవడం కాదు, ఎక్కడో రాసేసి అది కనపడకుండా మర్చిపోయేలాగా కాదు. ఎదురుగుండా ఉండే చోట. అందరూ డైరీ రాసే అలవాటు ఉండదు కదా. కాబట్టి ఏదో ఒకటి ఒక పుస్తకం పైన ఎదురుగా ఉండే దానిపైన మనం రాసేసి, తర్వాత మన్నాడు ఇంకో రోజు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చూసి మనం నిజంగా చేసి చూపిస్తాం. ఆ పట్టుదల, ఆ ఇంట్రెస్ట్, చేయాలని ఇంట్రెస్ట్ అంటే ప్రాక్టికల్గా ఎలా ఎన్నో ఆదర్శాలు ఉంటాయి చేద్దామని. పట్టుదల, ఒక సంపాదించడం గురించి కానీ, దేనికైనా సరే ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. అవన్నీ నిజంగా జరగాలి కదా. కాబట్టి ఇవి మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మర్నాడు కానీ, ఇంకో రోజు కానీ చూసినప్పుడు అది ఇలా చేద్దామనేది మనం నిజంగా చేయగలుగుతాం, చేసి చూపిస్తాం కూడా. ఇంకొక విషయం ఏంటంటే పూజ. మనం పూజలో ఉన్నప్పుడు, పూజ చేసుకుంటుండగా దేవుని పట్ల మనం చాలా పవిత్రమైన ఆలోచనతో ఉండి, ఆ పూజ చేసినంతసేపు కూడా చాలా భక్తిగా ఉండి మనం పూజ చేస్తూ ఉండగా మధ్య మధ్యలో మనకి ఆలోచనలు వస్తుంటాయి. చాలా మంచి ఆలోచన. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ఐడియాస్ వస్తుంటాయి. పూజ చాలామంది అంటుంటారు కదా, పూజ చేసేటప్పుడు దృష్టి దాని మీద ఉండట్లేదు, ఒక్కోసారి ఏదో ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచన వస్తున్నాయి. ఆ వచ్చే ఆలోచనలు మనకి మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఒకసారి మంచి పనులు చేద్దాం, అలా చేద్దాం, ఎలా చేద్దాం అనే ఆలోచనలు వస్తుంటాయి. మనం అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది ఒకసారి. అప్పుడు పూజ అయిపోయిన తర్వాత వెంటనే వేరే ఏ పని చేయకుండా వెంటనే ఆ ఆలోచన, మనకు వచ్చిన ఆలోచన, దేవుడు మనకి కలగజేసినటువంటి ఆ ఆలోచనని ఒక చోట రాసేసుకుంటే, ఒక చోట ఇలా చేద్దాం, ఎలా చేయాలి అని ఒక చోట రాసేసుకుంటే అది చేయగలుగుతాం మనం. లేకపోతే పూజ నుంచి వచ్చిన వెంటనే మనకి వేరే పనిలోకి ఇంకోటో మనకి ఆ దృష్టే ఉండదు, జ్ఞాపకం ఉండదు, అసలు జ్ఞాపకం ఉండదు. కాబట్టి అలాగా లేచిన తర్వాత వెంటనే మళ్ళీ మర్చిపోతాం, ఇంకో పనిలోకి వెళ్ళిపోతాం అంటే నిజంగా చేయాలి, ఉపయోగించుకోవాలి. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ మంచి ఆలోచనని మనం నిజంగా చేసి చూపించాలి, ఉపయోగించుకోవాలనుకుంటే ఆ దగ్గరలో పెన్ను, పేపరు పక్కన పెట్టేసుకోవచ్చు. పూజ అయిపోయిన వెంటనే లేచే ముందు రాసేసుకోవచ్చు. మర్చిపోతాము అంటే ఆ 2 ఆలోచనలో ఒక ఆలోచన అది కాగితం మీద రాసేసుకోవచ్చు. తర్వాత మనం చేయగలుగుతాం. లేకపోతే కొంతసేపు ఉన్న తర్వాత వాటి దృష్టే ఉండదు. ఏదో చేద్దాం అని అనిపించినటువంటి మన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ మంచి ఆలోచన, అది మన ఎదుగుదల, సంపాదన గురించి కావచ్చు, సేవ గురించి కావచ్చు, ఎలాంటిదైనా మంచి ఆలోచనలు దేవుడు ఇస్తాడు. పూజ సమయంలో మనం అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి దృష్టి పెడితే మనకు తెలుస్తుంది. అది మనం లేచిన వెంటనే ఆ 2 పాయింట్లు, 1 పాయింట్ రాసేసుకుని, అది కూడా కనపడే పుస్తకం దగ్గర, మన ఎదురుగా కనిపించే చోట, కాగితమైనా ఏదైనా ఎదురుగుండా క్యాలెండర్ వెనకాల పైన, క్యాలెండర్ వెనకాల పెన్సిల్తో రాసేసుకున్నాం అనుకోండి, అయిపోయిన తర్వాత చెరిపేసుకుంటాం దాన్ని. మనం పాటించిన తర్వాత దాన్ని చెరిపేసుకోవచ్చు.
అంటే ఎదురుగా కనపడే క్యాలెండర్ అంటే ఉదాహరణ చెప్తున్నాను. క్యాలెండరే కాదు, ఎక్కడెక్కడో రాస్తే మనకు తెలియదే ఉందే మళ్ళీ కనపడదు అది. ఆ పుస్తకం కానీ, ఆ పేపర్ కానీ అసలు కనపడదు. ఎక్కడో చోట పోద్ది అలాగా. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకుని మనం పాటించినట్టయితే చాలా మనకు ఉపయోగం కనపడుతుంది. ఇంకొక విషయం, పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. ఒక చెడ్డ ఆలోచన లాంటిది ఏమైనా వచ్చినట్టయితే మాత్రం పూజ అనేది ఒక యజ్ఞం. ఆ యజ్ఞంలో ఆ చెడ్డ ఆలోచన భస్మైపోద్ది అంతే. రాదు ఏమీ చెడ్డ. దేవుడు సమక్షంలో ఉన్నప్పుడు పూజ చేసుకుంటుంటే ఇంకో రకమైన చెడ్డ ఆలోచన కానీ, ఇంకో దుర్మార్గమైన ఆలోచన కానీ, ఇంకోటి కానీ చెడ్డ తలంపు రాదు. ఇన్ కేస్ వచ్చినా కానీ అది ఆ హోమంలో దేవుడికి మనం చేసినటువంటి ఆ పూజ అనే యజ్ఞంలో భస్మం అయిపోద్ది అంతే. కాబట్టి మనం మంచి ఆలోచనలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ మంచి ఆలోచనలు దృష్టిలో ఉంచుకుని అలాగా నోట్ చేసుకుని మనం పాటించేలా చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేసే విధంగా ఈ వీడియోని షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరికీ ధన్యవాదాలతో